ఊర్లో సమస్య ఉండదు మాకు. ఊర్లో రోడ్వి ముందల గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టాలనుకుంటున్నాం. కంపల్సరీ చెప్పండి. చిన్నపల్లి నుంచి తాండ దాకా రోడ్ ఆల్రెడీ తాండ దాకా ఉన్నది. ఆడ నుంచి ఈడ దాకా సీసీ వేస్తాం అనుకున్నాం. అంతే అది మధ్యలో కంకర తెలియదు దానికే సీసీ వేస్తాం అనుకున్నాం. గవర్నమెంట్ సహకరిస్తే ఆడ నుంచి ఈడ దాకా సీసీ వేయాలనుకున్నాం. అది కాక మాకు 2 పనులు ఉన్నాయి. అయితే మా ఊర్లకు దారి చేనుల వాడికి అక్కడ పనుల కోసం దారి లేదు. మొత్తం పానర్లు ఉంటాయి కదా మా చేనులు, అవి మొత్తం ప్యాక్ అయినాయి. ఈ గవర్నమెంట్ దాని కూడా మాకేమన్నా ప్రభుత్వం సహకరిస్తే అది కూడా చేపిస్తామని చెప్పినాం. గతంలో ఉపాధి హామీ పనులు పెట్టి ఉపాధి హామీ పనుల లోపల మాకు చాలా అవకతవకలు ఉన్నాయి. ఎందుకంటే మాత ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం, ఇక వాళ్ళు వచ్చినప్పుడు మేము పోతే మీరు రాలేదు రాజీ చేయకుండా, ఇక మా వాళ్ళు ఉంటే ఎట్లుంటుంది, మాది పోతారు టైం టు టైం పని చేసుకుని వస్తారు. ఇక వాళ్ళు ముందు పోయి చేసుకున్నాక వీళ్ళు ఎంట సిరి వస్తే మీరు ఎంట సిరి వచ్చారు కదా, ఈరోజు మీకు హాజరీలు మేము ముందు వచ్చినాం కదా, అట్లా అటువంటి ఉంటుంది. ప్రధానంగా మనకు తాండాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? మా తాండాల్లో మోరీ సమస్యలు ఉన్నాయి, సిసి రోడ్ల సమస్య ఉన్నది, కరెంట్ కూడా సమస్య ఉన్నది. కొన్ని వైర్లు తెగిపోయినాయి. వాళ్ళకు చెప్పినాం మొన్ననే, ఈ రోజు వస్తామని రావడం లేదు. 2 రోజులే వాళ్ళకి చెప్పి ఆ వైర్లు మొత్తం ఇట్లా ఏలాడబడ్డాయి. అవి తీసి జర కరెక్ట్ చేయండి రా బాబు అని చెప్తే ఇవాళనో రేపు వస్తామని చెప్తుండ్రు. వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినట్ల వేరే ఉంటాయి, ఇప్పుడు చెప్పింది వేరే ఉంటుంది. ఇప్పుడు రాకపోయారు అనుకో మేము కూడా ఏమైనా ఆలోచించవలసి వస్తుంది. ఎప్పుడు వస్తామన్నారు, ముందే చెప్పి రాలేరని వాళ్ళకు ఇది చేయరాదు. అందుకోసం ఈ సమస్యలు ఉన్నాయి, చిన్న సమస్యలు సరిదిద్దుకోవాలని అనుకున్నాం. రైట్. నీ పేరు చెప్తుంది? నా పేరు హీరానాయక్, మా భార్య సర్పంచ్. ఓకే. ఈ తాండా గురించి మాట్లాడితే ఇప్పుడే సర్పంచ్ ఆ మోరుమి నీళ్ళు ఎట్లా గలీజ్గున్నాయి చూసిండ్రా? గలీజ్ ఉండదు. ఇక ఇంట్లో ఏమో పాము వస్తున్నాయి, చిన్న పిల్లలు ఉండారు. ఈ రాత్రిపూట మీరు ఊరికెళ్ళి రావాలంటే కూడా కష్టమే. అందుకే చేస్తున్నాం అక్క, చేస్తాం. ఊర్లో సమస్య ఉండదు మాకు. ఊర్లో రోడ్వి ముందల
పంచాయతీ ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టాలనుకుంటున్నాం.